ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. పశ్చిమాసియా దేశాలపై మళ్లీ దాడులు ప్రారంభించింది. అబుదాబి, ఖతార్, దుబాయ్, బహ్రెయిన్ ఇజ్రాయెల్పై అటాక్స్ చేస్తోంది. డ్రోన్స్, మిసైల్స్తో దాడులు చేయడంతో అబుదాబి, దుబాయ్, ఖతార్లో భారీగా పేలుళ్ల చప్పుళ్లు వినిపించాయి. వరుస దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో సైరన్ మోతలు మోగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, చూస్తున్నాం ప్రస్తుతం పశ్చిమాసియా గగన తలం మొత్తం కూడా ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ డ్రోన్లు, ఫైటర్ జెట్స్ కూలిపోతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫైటర్ జెట్స్ని ఇరాన్ తిప్పికొడుతోంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫైటర్ జెట్ కూలిపోయిన ఘటన నుంచి పైలట్ సురక్షితంగా తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అతను పారాచూట్ ద్వారా బయటికి దూకేశాడు. సురక్షితంగా ఈ కూలిపోవడం దగ్గర నుంచి, ఫైటర్ జెట్ కూలిపోతున్న ఘటన నుంచి బయటపడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తం అంతర్జాతీయ మీడియా మొత్తం ఇవే దృశ్యాలు మారుమోగిపోతున్నాయి. వరుసగా అటు ఇజ్రాయిల్, అదేవిధంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఈ దేశాలు మొత్తం 7 దేశాలకి సంబంధించిన, యుఎస్కి సంబంధించిన బేస్ల పైన ఇరాన్ వరుస దాడులు కొనసాగిస్తోంది. గత 48 గంటలుగా ఇరాన్ దాడులను తిప్పికొడుతున్న పరిస్థితి. అటు ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ కూడా ఎక్కడా తగ్గని వాతావరణం కనిపిస్తోంది మనకి. యుఎస్, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొడుతోంది చాలా చోట్ల. అదేవిధంగా ప్రతి దాడులకు కూడా పాల్పడుతున్న పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అటు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ఇలా పలు దేశాలకి సంబంధించి యుఎస్ బేస్ల పైన విరుచుకుపడుతోంది ఇరాన్. అట్ ద సేమ్ టైం అమెరికాతో చర్చలకి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా లేమంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే భయాందోళన ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. ఒక్కొక్క ఫైటర్ జెట్లు కూలిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం డ్రోన్లను కూడా చాలా చోట్ల కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేవలం 1 రోజు 2 రోజులు జరుగుతుంది అనుకున్న ఈ యుద్ధం, అదేవిధంగా ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి తర్వాత ఆగిపోతుందేమో అనుకున్న యుద్ధం, ఈ అణ్వస్త్ర తయారీని లేకపోతే అణ్వాయుధాల సిద్ధాన్ని పూర్తిగా ఆపే వరకు కూడా యుద్ధం ఆగదు అని ట్రంప్ ప్రకటించడంతో మరింత ఉధృత రూపం తీసుకుంది.